దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులరా, రక్షణనిచ్చే, శాంతినిచ్చే, జీవమిచ్చే, పరిశుద్ధ దేవుని జ్ఞానమిచ్చే దేవుని వాక్యాన్ని ఆలిద్దాం ప్రియులరా. ఈ సమయం ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశము మతి మరుపు వద్దు. ప్రియులరా, మతి మరుపు వద్దు. ఈ వాక్య భాగం ధ్యానించి మొదట ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సృష్టికర్తుడా, రక్షకుడా, మా అందరి పోషకుడా, ప్రభువా, మతి మరుపు వద్దు అనే వాక్య భాగం నుండి, అంశం నుండి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ జీవము గల మాటలతో, పరిశుద్ధాత్మతో మనందరితో మాట్లాడని తండ్రి, ఏ విషయంలో మతి మరుపు ఉందో దాన్ని సరిచేసుకున్నట్లు మీ సర్వ జ్ఞానమైన పరిశుద్ధాత్మతో, సర్వశక్తి అయిన నిత్యాత్మతో, సర్వ సంపూర్ణమైన నీ వాక్యమైన ఖడ్గముతో మనందరినీ నింపమని, సరిచేయమని, దుష్టుడిని మీ శాంతితో, ఆత్మతో, శక్తితో, జ్ఞానముతో బంధించి చితకదొక్కడానికి మా అందరికీ సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారము గల నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, జీవము గల దేవ. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించకపోయే అంశము మతి మరుపు వద్దు. అవును, ఏ విషయంలో మనము మతి మరుపు ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతుందో కొన్ని పాత నిబంధన వాక్యములు, కొన్ని కొత్త నిబంధన వాక్యములు మరి చూడవచ్చు ప్రియులారా. దీనికి మొదట ఒక ఆత్మీయ పాటను పాడుకుని మన ఆత్మను, హృదయాన్ని, మనస్సును సిద్ధపరచుకుందాం ప్రియులారా. దేవుని వాక్యం మనలో ఫలించడానికి యేసుక్రీస్తు సర్వశక్తి గల జీవం గల నామములో పాట నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. మనోహరమైన స్తుతి, మనోహరమైన స్తుతి. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలముందుట నా భాగ్యం. ఆమెన్. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలముందుట నా భాగ్యం. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. యేసయ్యా, మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను, దివారాత్రులు నన్ను కాయుటకై నాకు కేడ్యమై నిలిచావు. నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను, దివారాత్రులు నన్ను కాయుటకై నాకు కేడ్యమై నిలిచావు. అందుకో నా దీన స్తుతి పాత్రను, ఆరాధ్యుడా నా యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్రను, సర్వశక్తుడా నా యేసయ్యా. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలముందుట నా భాగ్యం. నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగి తిని, నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరిచితివి. యేసయ్యా,
నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగి తిని, నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి. నీకోసమే నా స్తుతుల హృదయార్పణ, ఆరాధ్యుడా నా యేసయ్యా. నీకోసమే మా స్తుతుల హృదయార్పణ, ఆరాధ్యుడా మా యేసయ్యా. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలముందుట నా భాగ్యం. సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ సృష్టినే ప్రకటించుచుండగా, వేలాది దూతల సైన్యమును నీ మహిమను కొనియాడుచుండగా, సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తిని ప్రకటించుచుండగా, వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా, నా స్తుతి సింహాసనమునే కోరితివే. పరిశుద్ధుడా నా యేసయ్యా, నా స్తుతి సింహాసనమునే కోరితివి. పరిశుద్ధుడా మా యేసయ్యా, నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలముందుట నా భాగ్యం. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలముందుట నా భాగ్యం. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే తండ్రి నీ కృప ధ్యానించుట. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, మనోహరం అయింది ప్రియులారా. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని, దేవుని పరిశుద్ధాత్మని, ఏక దేవుని స్తుతించుట, నిండు మనసుతో దేవుని ఆరాధించుటే దేవుని సంకల్పం ప్రియులారా. మేలు చేయు దేవుని వలన బలమందుట మనందరి భాగ్యం. మనోహరము తండ్రి యేసుక్రీస్తుని, పరిశుద్ధ ఆత్మస్వరూప దేవుని స్తుతించుట, మాధుర్యము ఆయన కృప ధ్యానించుట. సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని కార్చి మనందరినీ కొనుక్కున్నాడు ప్రియులారా. తండ్రి పిల్లలుగా, స్నేహితులుగా మార్చాడు, మిత్రులుగా. ఇలాగే ఉచితమైన సాధ్యమైన కృపను పొందుటకు సాధ్యం చేసినాడు. మాధుర్యమైన ఆ కృపను ధ్యానించుట, మాధుర్యం. ప్రభు మహాపరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాం ప్రియులారా. కృతజ్ఞత చెల్లించాలి మరియు ధ్యానించాలి. దివారాత్రులు మా అందరినీ కాయుటకై మనందరికీ కేడ్యమై ప్రభు నిలుస్తున్నారు. దానికి స్తోత్రం చెల్లించాలి. అందుకోసమే తండ్రి, అందుకు నా దీన స్తుతి పాత్రను, నా జీవితమే దీన స్తుతి పాత్రగా సర్వశక్తుడా నా యేసయ్యని పాడాలి. మరియు నీ కృపలోనే నిలుచుటకు నేను ఒక వరమును అడిగి తిని అని దావీదు అడిగినట్లు, మనము దేవుని యేసుక్రీస్తు కృపలో, ఆయన శిలువ మార్గంలో, పరిశుద్ధాత్మలో, విశ్వాస పరిశుద్ధ ప్రార్థన సాక్షి జీవితంలో ఆఖరి వరకు, ప్రభు వచ్చే వరకు నిలుచుటకు ఒక వరం కొరకు ప్రియులారా, విధేయత. అవును ప్రియులారా, ఇలాగే మనందరి మనవులు మానక అంగీకరిస్తాడు ప్రభు. దీవెన ద్వారము తెరుస్తాడు. నేను నీ ఎదుట ఒక ద్వారమును తెరిచి ఉన్నాను, దాన్ని ఎవడును మూర్చలేడు, అంటే వేయలేడు. అవును ప్రియులారా, క్లోజ్ చేయలేడు. అవును, ప్రభు తెరిస్తే ఎన్నడన్నాడు అది తెరిచి ఉంటుంది. అందుకోసమే
ప్రభు కృపలో నిలుచుటకు ఒక వరం అడగాలి ప్రియులారా, పరిశుద్ధాత్మ అనే వరము. ఇలాగే మన మనవులు ఆలకించి అంగీకరించి దీవెన ద్వారం తెరుస్తాడు. మన కోసమే, తండ్రి కోసమే మనము స్తుతుల హృదయార్పణ చెల్లించాలి. ఆయన ఆరాధ్యుడు గనుక. అవును, ఇలాగే సర్వ సృష్టి సౌందర్యమంతయు ప్రభు కీర్తిని ప్రకటించుచుండగా వేలాది దూతల సైన్యములు ఆ మహిమను, తండ్రి మహిమను కొనియాడుచుండగా మనము కూడా సర్వ సృష్టి సౌందర్యమంతా దానిలో ఒక్కరము గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ కీర్తిని ప్రకటించాలి ప్రియులారా, సువార్తను. అవును, పాత నిబంధన భక్తుల జీవితంలో చేసిన కార్యములు ప్రకటించాలి. యేసయ్య శిలువలో పునరుత్థానం కార్యమును ప్రకటించాలి. వేలాది దూతల సైన్యములు తండ్రి మహిమను ఎలా కొనియాడుచున్నారో మనం కూడా కొనియాడాలి. మన స్తుతి సింహాసనమునే తండ్రి కోరుతాడు. పరిశుద్ధుడు నా యేసయ్య అని ఆయనను కొనియాడాలి ప్రియులారా. ఇలాగే మతి మరుపు వద్దు అనే చిన్న వాక్య భాగాంశం ధ్యానిద్దాం ప్రియులారా. మతి మరుపు వద్దు. అవును, ఏ విషయంలో మతి మరుపు ఉంది అంటే ఒక చిన్న అంశం ద్వారా చూద్దాం ప్రియులారా. అది ఆదివారం. అవును, పాస్టర్ గారు అంటే దేవుని సేవకులు ఆలయం నుండి తిరిగి వస్తున్నారు. మార్గ మధ్యంలో ఎదురు వచ్చిన ఒకరు, అయ్యా నా కుమారుడు బండి నడుపుకుని వెళ్ళుట చూశారా అని పాస్టర్ గారికి అడుగుతాడు. మతిమరుపు కుటుంబంలో జన్మించిన మతిమరుపు గుణము గల మీ అబ్బాయిని చూచానని పాస్టర్ గారు జవాబిస్తాడు. తండ్రికి కోపం వచ్చినది. అవును, వస్తుంది. మా కుటుంబమును ఎందుకు నిందిస్తున్నారని అడిగాను. మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అనే దేవుని ఆజ్ఞను మీరును మీ కుమారుడును మర్చిపోయారు. అందుకే అలాగూ చెప్పితే అని పాస్టర్ దేవుని సేవకుడు వివరిస్తారు ప్రియులారా. అవును, మతి మరపు వద్దు అంటే మనం పాత నిబంధన ప్రకారము యేసయ్య శుక్రవారం సిలువలో వేయబడినప్పుడు శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు సబ్బత్ దినం అంటే విశ్రాంతి దినం. కానీ కొత్త నిబంధనలో యేసయ్య పునరుత్థానం అవుట ద్వారా ఆ విశ్రాంతి దినం పునరుత్థానం దినముగా గొప్పగా మార్చబడింది ప్రియులారా, కలపబడింది. అవును, ఆ ప్రాణ ఆత్మ శరీరం ఎలా కలపబడినదో విశ్రాంతి దినము పునరుత్థానం దినంగా ఏర్పరచబడినది. అవును, ఎందుకంటే ఆది కన్నా అంత్యం మిన్న. అవును ప్రియులారా, విశ్రాంతి దినం కన్నా పునరుత్థానం దినం గొప్పది. అవును, పునరుత్థానం అంటే అన్ని పాప భారం నుండి, లౌకిక జ్ఞానం నుండి, అవును సాతాను నుండి, నరకం నుండి, అవును ప్రియులారా విడుదల చేసిన దినం పునరుత్థానం. అవును, మతి మరుపు వద్దు అనే అంశంలో ఒక్కటేదిగా చూస్తే మార్గమును జ్ఞాపకము చేసుకొనుము. అవును ప్రియులారా, మతి మరుపు వద్దు అనే అంశంలో మొదటిగా చూస్తే మార్గమును జ్ఞాపకము చేసుకొనుము. మనము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. అవును ప్రియులారా, డ్యూటెరోనమీ చాప్టర్ 8 వర్స్ 2nd వర్డ్ ఇక్కడ చదివితే, నీ దేవుడు నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులారా, మతి మరుపు వద్దు. నీ దేవుడు నిన్ను నడిపించిన మార్గం అన్నిటినీ మరువవద్దు, జ్ఞాపకం చేసుకో అని ధర్మోపదేశం అంటే డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా తండ్రి లెక్కించినారు. అవును, మనం కూడా మన దేవుడు మనల్ని అన్ని విధముగా నడిపిస్తున్నారు పిల్లరా. అవును, ఆరోగ్యము, ఇల్లు, తండ్రి తల్లి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, బంధువులు, స్నేహితులు, పిల్లలు, ఆహారము, అవును ఆరోగ్యం, బట్టలు, అనేక ఉద్యోగము, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ దైవ గ్రంథము మరియు ఆత్మీయ తల్లిదండ్రులు మరియు సహవాసం. అవును ప్రియులారా, ఇలాగే అన్నీ దేవుడు ఇచ్చినాడు. మన దేవుడు మనల్ని నడిపించిన మార్గం అంతటిని ఇచ్చిన వాటన్నిటికీ జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఆయనే మార్గం. అవును ప్రియులారా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. అవును, నన్ను ప్రేమించేవాడు తన శిలువను మోసుకుని నన్ను వెంబడిస్తాడు. అవును ప్రియులారా,
ఇలాగే మతి మరుపు వద్దు, మార్గమును జ్ఞాపకము చేసుకొనుము. నీ దేవుడు నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. అవును. రెండవదిగా మతి మరుపు వద్దు. రెండవదిగా చూస్తే పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము. అవును ప్రియులారా, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకోవాలంట. కొన్ని మనం యెషయా ప్రవక్త గ్రంథము చూస్తాము. పాతది మర్చిపోండి, ఇదిగో క్రొత్త చేస్తున్నాను, మీకు కనబడదా అని చెప్పినాడు. కానీ ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనములో చదువుతాం ప్రియులారా. డ్యూటెరోనమీ చాప్టర్ 32 వర్స్ 7th వర్డ్. ఇక్కడ ఏమంటే పూర్వ దినములను జ్ఞాపకము చేసుకున్నాము. అంటే దేవునికి మొదట ప్రేమ ద్వారా ఎలా ప్రేమించినావు, దేవునికి ఎలా సమర్పించుకున్నావు, దేవుని పరిశుద్ధ ఆత్మకు ఎలా లోబడి ఉన్నావు, దేవునికి ఎలా విధేయతతో ఉన్నావు, దేవుని ఎలా ప్రాణంగా ప్రేమించినావు, పూర్వదినము జ్ఞాపకము చేసుకున్నాము. ఇక్కడ చూస్తే తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. పూర్వదినము జ్ఞాపకం చేసుకోవాలంట. ఏమిటంటే తరతరములు సంవత్సరములను తలంచుకోవాలంట. తండ్రి దేవుని చేసిన కార్యాలు కానీ అవును మానవ జీవితంలో నీ తండ్రిని అడుగుము, మరియు అతడు నీకు తెలుపుతాడు, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్తారు. అవును, ఏమి తరతరముల నుండి సంవత్సరం నుండి దేవుడు భూమి ఆకాశములో జరిగించు మహాకార్యములు, భయంకర కార్యములు, రక్షణ కార్యములు, వెలుగు కార్యములు ప్రియులారా. అవును, అన్య జనులలో స్వజనులలో. అవును, మతి మరుపు వద్దు. ఎందుకంటే దేవుని జ్ఞానముతో నిండుకున్నట్టే మంచిది. దివారాత్రులు దైవ గ్రంథమందు ఆనందించువాడు ధన్యుడు. అవును ప్రియుల, నీటి కాలువ యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది తగిన కాలమందు సమృద్ధిగా ఫలిస్తుంది, ఆకులు వాడదు. అలాగే ఆయన వారి కార్యములు సఫలమగును, నీతిమంతులు దుష్టుల ఎదుట నిలబడరు. అవును ప్రియుల, ఇలాగే మతి మరుపు వద్దు. ఒకటి దగ్గర చూస్తే మార్గమును జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. అవును, మార్గమును జ్ఞాపకము చేసుకోవాలి, దేవుని మార్గము. అవును, నీ జీవితంలో. రెండవదిగా పూర్వదినమును జ్ఞాపకము చేసుకోవాలి. పూర్వదినము అంటే మన పూర్వీకుల జీవితంలో దేవుడు చేసిన కార్యము, మన జీవితంలో దేవుడు చేసిన మహాకార్యములు. ఇలాగే మూడవదిగా మతి మరుపు వద్ద అంశంలో మూడవదిగా చూస్తే మనము సూచక క్రియలు మరవకూడదు ప్రియులారా. సూచక క్రియలు అంటే మనము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 6వ వచనం, Psalms 105 verse 6th వర్డ్. ఇక్కడ చదివితే ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకున్నాము. ప్రియులారా, తండ్రి చేసిన సూచక కార్యం, మొదటి సూచక కార్యం ఏది ప్రియులారా? మనం పరిశుద్ధ గ్రంథం చూస్తే మట్టి నుండి ఆదామును చేస్తాడు. దేవుడు తన పోలికగా, తన రూపంలో, తన చేతులతో, తన లాగే ముక్కు చెవులు అన్నట్టు ఒక మనిషిని చేస్తాడు ప్రియులారా. ఊపిరి మట్టికి జీవము పోస్తాడు ప్రియులారా. ఇది మొదట సూచక్రియ దేవుని చేసింది. అవును. రెండవదిగా ఆదాము పొక్క ఎముక ద్వారా హవ్వను నిర్మాణం చేసింది, రెండవ సూచక కార్య. అవును ప్రియులారా. ఇలాగే మూడవ సూచక కార్యం అంటే ప్రియులారా, మనము మోషే ద్వారా 10 సూచక కార్యాలు చేస్తాడు ఈజిప్ట్లో. అవును ప్రియులారా. ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు. అవును ప్రియులారా. మరి ఈజిప్ట్ కుటుంబంలో దేవుని ప్రజలను హింసిస్తున్న, దాసత్వంలో పెట్టుకున్న, సైతాన్లాగా పీడిస్తున్న దేవుని ప్రజలను ఈజిప్ట్ వారి కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు ప్రతి ప్రథమ సంతానము మరణిస్తుంది. అవును ప్రియులారా. ఇలాగే 10 సూచక్రియలు చేసినాడు ఈజిప్టులో తండ్రి. అవును, సూచక క్రియలను మరవవద్దు. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుము. అవును ప్రియులారా. నీ ముందుట దేవుడు నీళ్లను, అగ్నిని పెట్టి ఉన్నాడు, జీవ మరణములను పెట్టి ఉన్నాడు. అవును, శుభము శాపము పెట్టి ఉన్నాడు, మంచి చెడులను పెట్టి ఉన్నాడు.
వెలుగు చీకటిని పెట్టి ఉన్నాడు, నీవు సరి అయిన దాన్ని ఎన్నుకోవాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తండ్రి చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మార్గం నడిస్తే నీకు శుభము, దీని మార్గం నడిస్తే నీకు శాపము. మీరు మీ కుటుంబము బ్రతుకు దినములని బాగుండుటకు జీవముని కోరుకొనుడి అని తండ్రి చెప్పిన సూచక క్రియ మాట ప్రియులారా. అవును. ఇలాగే మతి మరుపు వద్దు అనే అంశంలో ఒకటవదిగా మార్గమును జ్ఞాపకము చేసుకొనము, రెండవదిగా పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనము, మూడవదిగా సూచక క్రియలను, దేవుడు చేసిన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకున్నాము, నాలుగవదిగా మనం చూస్తాం ప్రియులారా, మనలను జ్ఞాపకము చేసుకుని ప్రభువును జ్ఞాపకము చేసుకోవాలి. నాలుగవదిగా మనలను జ్ఞాపకము చేసుకుని ప్రభువుని, యేసుక్రీస్తుని, తండ్రిని, పరిశుద్ధాత్మ ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనం కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనము చదువుతాం. Psalms 136 verse 23rd word. ఇక్కడ మనలను జ్ఞాపకం చేసుకునే ప్రభువును జ్ఞాపకం చేసుకునేవాళ్ళను. ఇక్కడ చదివితే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరముండును. మనం అంటే ఆయనలో విశ్వాసం ఉంచిన ప్రతి కుమార్తె, సేవకుడు, చిన్న పెద్దలు దీన దశలో ఉన్నప్పుడు తండ్రి యేసయ్య పరిశుద్ధాత్ముడు మనలను జ్ఞాపకము చేసుకుంటాడు ప్రియులారా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనల్ని భద్రపరుస్తాడు, కనికరిస్తాడు, ప్రేమిస్తాడు, రక్షిస్తాడు ప్రియులారా. ఇలాగే మనలను జ్ఞాపకం చేసుకుని ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మరియు మతి మరుపు వద్దు అనే అంశంలో ఒకటవదిగా మార్గమును జ్ఞాపకం చేసుకోవాలి, రెండవదిగా పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోవాలి, మూడవదిగా దేవుని సూచక కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, నాలుగవదిగా మనలను జ్ఞాపకం చేసుకుని దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఐదవదిగా మతి మార్పు వద్దు అంశంలో ఐదవదిగా జ్ఞాపకం చేసుకునవలసినది ప్రేమను జ్ఞాపకము చేసుకునవలెను. ప్రియులారా, ప్రేమను జ్ఞాపకం చేసుకునేవాళ్ళను. దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రియులారా. అవును, మనం యోహానా 1వ పత్రిక జాన్ ఫస్ట్ లెటర్ 5th చాప్టర్లో చదువుతాం ప్రియులారా. ఇలాగే ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మనము పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం ప్రియులారా. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 1 verse 4th word. ఇక్కడ చదివితే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము, యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రియులారా, ఇక్కడ సంగమునకు వధువుకు ఉండిన ప్రేమ, యేసయ్య శిష్యులకు, విశ్వాసులకు ప్రియులారా ఉండిన బంధము తెలుపజేయబడింది పరిశుద్ధాత్మ ద్వారా. ఏమని? ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము ప్రియులారా. ఇక్కడ షూలమ్మతి సొలొమోను అరసని ప్రియులారా, అంటే ఆత్మలోకంలో వర్ణింపబడుచున్నది. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. మనం కూడా యేసయ్య ప్రేమను, సిలువ ప్రేమను ఈ లోకమని ద్రాక్షరసము కన్నా ప్రియులారా, ఈ లోకమని మబ్బుపరిచే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదమని యేసయ్యకు, తండ్రికి, పరిశుద్ధాత్మ ప్రభుకి చెప్పాలి ప్రియులారా. యథార్థమైన మనస్సు ఇదే, యథార్థమైన మనస్సుతో మేము ప్రేమించాలి. షూలమ్మితి తన ప్రియుని కోసం ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ఎక్కువ స్మరిస్తున్నాను, యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమించేవారు ధన్యులు అని చెప్పబడింది. దేవుని యథార్థ మనసుతో ప్రేమించాలి ప్రియులారా. అవును, మరి మతి మరుపు వద్దు అనే అంశంలో ఒకటవదిగా చూస్తే మార్గమును జ్ఞాపకము చేసుకునము, రెండవదిగా పూర్వ దినములను జ్ఞాపకము చేసుకోవాలి, మూడవదిగా దేవుడు మానవ జీవితంలో భూమి ఆకాశంలో చేసిన రక్షణ సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి, నాలుగవదిగా మనలను జ్ఞాపకం చేసుకుని ప్రభు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, ఐదవదిగా ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరియు ఆఖరి ఆరవదిగా
దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మతి మరుపు వద్దు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం చూస్తే డ్యూటెరానమీ చాప్టర్ 8 verse 18th వర్డ్ ఇక్కడ చదివితే, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ప్రియులారా, మనందరికీ భాగ్యము సంపాదించుకొనుటకై మాకు సామర్థ్యము కలుగజేయువాడు దేవుడే. భాగ్యం అనగా సువార్త, దేవుని భాగ్యవంతుడైన దేవుని శక్తి. ప్రియులారా, సువార్తే మన భాగ్యము, సువార్తే మన శక్తి. సువార్త అనగా యేసుక్రీస్తు జీవితం, సువార్త అనగా యేసయ్య మాటలు, యేసయ్య మాటలు అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యం అనగా దేవుడు. దేవుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళను పరిశుద్ధ గ్రంథం చదివేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వారు యథార్థమైన మనస్సుతో మరి ఈ లోక అన్నిటికన్నా ఎక్కువ యేసయ్యని తండ్రిని ప్రేమిస్తే యథార్థమైన మనస్సుతో, పూర్ణ హృదయంతో, మనస్సుతో, శక్తితో, బుద్ధితో వారు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, వారికి భాగ్యం సంపాదించుకున్నటకై సామర్థ్యం కలుగజేయబడుతుంది అని వాక్యం చెప్తుంది. అవును, మరి ఆఖరి వచనం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 15 verse 20 వర్డ్ ఇక్కడ చదివితే, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పు మాట జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, మతి మరుపు వద్దు అనే అంశంలో చూస్తున్నాం. ఆఖరిగా దాసుడు తన యజమాని కంటే, అంటే యేసుక్రీస్తు యజమాని. అవును, యేసుక్రీస్తు నమ్మిన వారు మనము దాసులము. దాసత్వంలో విధేయులైతే దేవుని కుమారు అనబడతాం, కుమార్తెలు అనబడతాం. అవును ప్రియులారా, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని యేసయ్య చెప్పిన మాట, మాతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అవును, మతి మరుపు వద్దు అనే అంశంలో మనము 7 వాక్యాలు ధ్యానించిన ప్రియులారా. ఒక్కటిదిగా మార్గమును, దేవుని మార్గమును జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితం చేసిన, మానవ జీవితం చేసిన సూచక క్రియలు జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా మనలను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవదిగా ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆరవదిగా దేవుని తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య నామములో ఆత్మస్వరూపిని. ఆరవదిగా, ఏడవదిగా యేసుక్రీస్తుని రక్షకుని. 7 అంటే సంపూర్ణత. అవును, 7 అంటే నిశ్చయత. 7 అంటే ఒక్క వారానికి గుర్తు ప్రియులారా. మరి 7 దినాలు వస్తాయి ఒక వారంలో. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శని. ప్రియులారా, ఇది 7 అంటే దేవుడు యేసయ్య చెప్పినట్లు, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ గైకొని నడవండి, గైకొనుటకు బోధించండి. ఎవరు విశ్వసించి దీక్షా స్నానం అంటే బాప్టైజ్డ్ నీళ్లతో నేను యేసయ్యతో సమాధి అయినాను, యేసయ్యతో జీవముకు లేచినాను సమాధి నుండి, యేసయ్యతో జీవిస్తాను శాశ్వతంగా అనే గుర్తుకై దీక్షం తీసుకుంటారు, వారు రక్షింపబడతారు. మరి ఎవరు నమ్మరో వారు దండించబడతారు. ప్రేరణ దేవుని ద్వారా చీకటికి పోతారు ప్రేరణ. అవును, విడవబడతారు. ఇలాగే మనము దేవుని మరవకూడదు ప్రేరణ. ఆయన కార్యాలను, ఆయన మార్గమును, ఆయన చేసిన ప్రేమను, శిలువలు, మరియు ఆయన మన తండ్రి అని మరవకూడదు. అవును ప్రియులారా, మతి మరుపు వద్దు. అవును, ఆ పాస్టర్ గారిని చూస్తే ఆలయకు వెళుతున్నప్పుడు ఆలయం నుండి పాస్టర్ గారు వస్తున్నారు. ఆ విశ్వాసి ఎదురొచ్చి, అయ్యా నా కుమారుని చూస్తేవా అని అడగగా, మతి మరుపు కుటుంబంలో జన్మించిన మతి మరుపు గుణము గల మీ అబ్బాయిని చూచానని పాస్టర్ గారు జవాబు ఇచ్చినప్పుడు తండ్రికి కోపం వచ్చింది. మా కుటుంబమునకు ఎందుకు నిందిస్తారన్నారని అడుగుతున్నాడు. విశ్రాంతి దినమును దేవుని పరిశుద్ధంగా ఆరాధించుటకు జ్ఞాపకం చేసుకొనుము అని దేవుని ఆజ్ఞను మీరారు మీరు, మీ కుమారుడు, అందుకే అలా చెప్పాను అని అంటాడు. అలాంటి దుష్ట జ్ఞానం,
మనకు వద్దు ప్రియులారా. మంచి జ్ఞానం ప్రభు మతి మరుపు లేని జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వినిన వాక్యం సమృద్ధిగా ఫలింపజేయుటకు మీ పరిశుద్ధాత్మ కార్యం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, సావాసం, శక్తి, ప్రేమ, విడుదల, మంచితనం, సాక్ష్య జీవితం, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం మీ అందరికీ, మీ సంఘముతో, మీ సహవాసంతో, మీ చేతి పనులతో, మీ ప్రియమైన వారితో ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకం చేసుకున్నట ద్వారా ఉండునుగాక. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం.